సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. సిలువ యొక్క మహాత్మ్యాన్ని ప్రభు నాకు బోధించినాడు. అంటే సిలువ మహాత్మ్యం ద్వారా ఒక వ్యక్తి ఏ విధంగా మారిపోయినాడు, అది అపోస్తలుడైన పౌలు జీవితాన్ని ప్రభు నాకు జ్ఞాపకం చేసినాడు. సౌలు పౌలుగా మారిపోవడం అది సిలువ యొక్క ప్రభావం, సిలువ మహాత్మ్యం అని. సిలువ దారిలో ఈ వ్యక్తి పౌలు మరి ఎన్ని శ్రమలు పడినాడు, ప్రభు కొరకు ఈ విధంగా అతసాక్షిగా మారిపోయినాడు. అంటే ఆయన జీవితం ఎలాగూ పెనం మీద వేసిన రొట్టె వలె మరి త్రిప్పబడ్డది. అంటే అందుకే పౌలు అంటాడు కదా, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తమయ. ఆయన జీవిత అనుభవం. పాపుల్లో ప్రధాన్ని అని ఒప్పుకుంటున్నాడు. యేసుక్రీస్తు సిలువ ప్రభావం ద్వారా, సిలువ మహత్యం ద్వారా భక్త కోటికి అపోస్తలుడుగా మారిపోతున్నాడు. హల్లెలూయా. సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నించిన సౌలు స్త్రీలను, పురుషులను ఒకే రీతిగా హింసించి మరి ఉపద్రవించిన సౌలు అనే వ్యక్తి సిలువ దర్శనం ద్వారా, యేసు ప్రభు యొక్క స్వరం ద్వారా మారిపోయి 14 లేఖనాలు రాస్తున్నాడు. ఆ లేఖనాలే మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటూ ఉంటాం. అంటే ఎంతగా పరిశుద్ధాత్మతో నింపబడినాడు. ఇది సిలువ గొప్పతనమని మనం గ్రహించాలి. ఈ సిలువ ధ్యానాల్లో సార్వత్రికమైన సిలువ మోసిన యేసు ప్రభు సిలువను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ వ్యక్తిగత సిలువను మోసిన భక్తులను కూడా జ్ఞాపకం చేసుకోవడం ఉత్తమమైందని నేను గ్రహించినాను. మరి యేసు ప్రభు సర్వలోక పాప పరిహారార్థం ఆయన సిలువను మోసినాడు, సిలువలో మరణించినాడు, తన ప్రాణాన్ని క్రయధనంగా మరి మనందరి విమోచనార్థం అర్పించినాడు. అదే ప్రభువును మనం సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాము. సిలువ మార్గంలోనే మనం ఉన్నాం, ఎందుకంటే యేసు ప్రభువును వెంబడిస్తున్నాం. ఈ సిలువ మార్గంలో మనం శ్రమలను ఎదుర్కొంటున్నాం. మనము యేసు ప్రభువు చూపిన మాదిరిని అనుకరిస్తున్నాం. ప్రభు సార్వత్రికమైన సిలువను మోసినాడు, మనం మన వ్యక్తిగత సిలువలను మోస్తూ ఉన్నాం ప్రతిదినం. అందుకే లూకా సువార్త 9:53 ఒక మాట ఉంది కదా, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల వాడు ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి, తన్ను తాను ఉపేక్షించుకోవాలని ఈ మాట మనం చూస్తున్నాం. ఈ పౌలు గురించి కొన్ని మాటలు మనం ఈరోజు వాక్యం నుండి ధ్యానించుకుందాం. మరి యేసు ప్రభువును ద్వేషించిన సౌలు, ఆయన యూదుడైనను పరిసయ్యుడు, యూదుడు పరిసయ్యుడు. ఆయన రోమా దేశంలో ఉండి చదువుకుంటున్నాడు. కిలికియాలోని తార్సు వాడైన యూదుడని ఇతనికి మరి పరిశుద్ధ గ్రంథంలో వివరణ ఉంది సౌలు గురించి. మారుమనసు పొందిన తర్వాతనే అపోస్తలుడైన పౌలుగా మారినాడు. ఇప్పుడు బెన్యామీను గోత్రమునకు చెందినవాడు. బెన్యామీను గోత్రం అంటే యూదుల్లో చాలా ప్రసిద్ధికెక్కిన గోత్రం. రాజైన సౌలు కూడా అదే గోత్రానికి చెందినవాడు. అందుకే వాక్యంలో మనం చూస్తాం, బెన్యామీను గోత్రానికి నేను చెందినవాడను, గమాలియేలు పాదముల యొద్ద నేను
విద్యను అభ్యసించినాను. ధర్మశాస్త్రంలో చాలా ప్రావీణ్యత పొందినవాడు సౌలు. అంటే ధర్మశాస్త్రం అంతా కూడా తప్పకుండా మరి అతనికి అబ్బిందనమాట. అంటే అంత ఈజ్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ ద ధర్మశాస్త్రంలో అంత ప్రావీణ్యం పొందినవాడు, గొప్ప విద్యావంతుడు. యేసుప్రభు మార్గంలోకి వచ్చిన తరువాత, ప్రభువును అంగీకరించిన తర్వాత ఆయనకు ఒకటే గురి, ఒకే గమ్యం. అందుకే అంటాడు కదా, ఈ సిలువను గూర్చిన వార్త అది నశించిన వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనందరికీ అది దేవుని శక్తి. ఆ దేవుని శక్తితో భక్తుడైన పౌలు నింపబడినాడు. నేను యేసు ప్రభు యొక్క సిలువ, మరణము, పునరుద్ధానము వీటిని గురించిన జ్ఞానం నిమిత్తము నాకు కలిగినవన్నీ కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. నేను బ్రతుకుటైతే క్రీస్తు, చావు అయితే నాకు లాభము అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. పౌలు భక్తుడైన తర్వాత, దైవ సేవకుడైన తర్వాత చెప్పిన మాటలు చాలా మరి అద్భుతంగా అనిపిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభం. 3వ అధ్యాయంలో 5 నుండి నేను చదువుతున్నాను. 8వ దినమున సున్నతి పొంది తిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిశీయుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనింద్యుడనై ఉంటేనే. ఆయనకున్న అర్హతలన్నీ కూడా అక్కడ చెప్తున్నాడు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అంటే క్రీస్తు నిమిత్తం ఆయనకు క్రీస్తు అనే సంపాద్యం దొరికింది. అందుకే ఎంత గొప్పవాడై పుట్టినా, ఎన్ని విద్యలు అభ్యసించినా, ఎంత గొప్పతనం ఉన్నా అవన్నీ క్రీస్తు నిమిత్తం నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వల్లైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుని అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడి నిమిత్తం ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. అంటే సిలువను, అతి శ్రేష్టమైన సిలువ జ్ఞానం నిమిత్తం, పునరుద్ధాన జ్ఞానం నిమిత్తం మరి నాకు కలిగినవన్నీ కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. 14వ వచనంలో భక్తుడు పౌలు ఇలాగంటున్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకి పరిగెత్తుచున్నాను. నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఒకటే గురి, ఒకటే గమ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అంటే విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచి ఈ పందెములో నేను ఓపికతో పరిగెత్తుతున్నాను. అంటే మరి ఇన్ని విద్యలు అభ్యసించిన వాడు, ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత పొందినవాడు, బెన్యామీను గోత్రమునకు చెందినవాడు, గమాలియేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించిన వాడు, ఇంత గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడు ఒక్కసారి ఈ విధంగా మారిపోవడానికి కారణం యేసు ప్రభు యొక్క సిలువ శక్తి అని చెప్పడానికి సందేహం లేదు. ఒకసారి చప్పలతో దేవుని స్తుతిద్దాం. పైగా ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులకు బోధిస్తున్నాడు. 18వ వచనం, 3వ అధ్యాయం 18వ వచనం, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. సంఘాన్ని హింసించిన వాడు, అనేకులను ఏడిపించిన వాడు ఇప్పుడు ఏడవడం ఏంటి? సంఘముల గురించి భారము, బాధ్యత కలిగిన వాడే. అందుకే అంటున్నాడు అనమాట, నూతన సృష్టిగా మారిపోయినాడు. ఇప్పుడు నేను అట్టి వారి గురించి ఏడుస్తున్నాను, ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు.
వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసుంచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తం మనము కనిపెట్టుచున్నాం. అంటే ఇంత జ్ఞానం ఎక్కడి నుండి? ఒకప్పుడు సౌలు, ఇప్పుడు పౌలుగా మారిన భక్తునికి దైవ జ్ఞానము ఇంతగా రావడం అది కేవలం యేసు ప్రభు సిలువలో మరి చేసిన బలి అంటే అర్పించిన ఆయన ప్రాణ క్రయధనం నిమిత్తం ఒక వ్యక్తి ఇంతగా మార్పు పొందడం. పౌలుగా మరి భక్త కోటికి అపోస్తులుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయన చరిత్ర ఏ విధంగా ఉంది? అపోస్తుల కార్యం ఒకసారి తీయండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము. ఆ కాలమందు క్రైస్తవులు హింసింపబడుతున్నారు. యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలుగుతున్నది. అపోస్తలు తప్ప అందరు యూదయ సమరయ దేశములందు చెదరిపోయినారు. భక్తిగల మనుషులు స్టెఫెన్ను సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. పౌలైతే ఇంటింటజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండే. సంఘమును పాడు చేస్తున్న వ్యక్తి ఇంతగా మారిపోవడానికి కారణం ఏంటి? ప్రభువే కారణం, యేసు ప్రభువే కారణం, తన శిలువ మరణమే కారణం. అంటే ఇంత అద్భుతమైన మార్పు ఒకరి జీవితంలో కలుగుతుంది. ఈరోజు పౌలు గురించి మనం ధ్యానించినప్పుడు ప్రభు మనందరితో మాట్లాడాలని నేను ఎంతో ప్రార్థించినాను. ఎందుకంటే కొన్నిసార్లు కొందరు వ్యక్తులు మారడం అసాధ్యమని మనం అనుకుంటాం. అంటే ఇట్స్ ఇంపాసిబుల్, హీ కెనాట్ చేంజ్ ఆర్ షీ కెనాట్ చేంజ్, ఆ వ్యక్తి మారడం అసాధ్యమని అనుకోకూడదు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువుకు సమస్తము సాధ్యం. సౌలును పౌలుగా మార్చినాడు. స్త్రీలను పురుషులను హింసించి సంఘాన్ని పాడు చేసే వ్యక్తిని తన ప్రేమతో నింపి, తన సిలువ శక్తితో నింపి సంఘాన్ని కట్టే వ్యక్తిగా, సంఘం గురించి ఉన్న భారము నాకు అనుదినము ఎక్కువగా అవుతుంది అంటున్నాడు. శ్రమలు అనుభవించడానికి పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకున్నాడు. అంటే ఇది ఒక అద్భుతంగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం చూడండి. ఇక్కడ సౌలుకు కలిగిన దర్శనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించటేను హత్య చేయుటేను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, హత్యాకారుడు సౌలు, మర్డరర్. అందుకే అంటున్నాడు అన్నమాట, నేను సామాన్య పాపిని గాను, పాపుల్లో నేను ప్రధానుడు, ఐఎమ్ చీఫ్ అమంగ్ ద సిన్నర్స్. ప్రభు క్షమించలేని ఏ వ్యక్తి ఉన్నాడు? ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. అంటే యేసు ప్రభువుకి ఇది సాధ్యము. ఇది వేరే మతంలో లేదు, వేరే మార్గంలో ఇలాంటి మార్పిడి లేదు. హత్యాకారుడు, దుర్మార్గుడు, దూషకుడు, హింసకుడు, సంఘాన్ని పాడు చేసిన వ్యక్తి ఈ దర్శనాన్ని పొందుకుంటున్నాడు. 9వ అధ్యాయంలో చూడండి. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనా కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. నాకు ఎప్పుడు ఒక ప్రశ్న నా హృదయంలో మనసులో వస్తుంది. ఏంటంటే, అసలు చాలా ప్రార్థన చేస్తేనే కదా ఒక వ్యక్తి మారేది. అసలు ఈ సౌలు కొరకు ఎవరు ప్రార్థన చేసినారు? ఎవరు ప్రార్థన చేసి ఉండొచ్చు? ఇంత గొప్ప మార్పు రావడానికి కారణం ఏంటి? ఒక హింసకుడు, హత్యాకారుడు, ఒక దుర్మార్గుడు భక్తుడిగా మారడానికి ఎవరు ప్రార్థన చేసి ఉండొచ్చు? ఈ ప్రశ్నకు జవాబు నాకు లభించింది. ఏంటంటే, ఆ రోజుల్లో యేసు ప్రభువును అనుసరించే వారికి చాలా హింసలు కలిగే రోజులు. బాధలు అనుభవించకుండా దేవుని ప్రజలు పలు చోట్లకు చెదిరిపోయినాయి. అప్పుడు తప్పకుండా ఆ శ్రమల్లో అనేక మంది దేవుని బిడ్డలు ప్రార్థన చేసి ఉండొచ్చు. దమస్కు అనే పట్టణంలో నాకు అనిపిస్తుంది కొందరు విశ్వాసులు కలిసి ఈ హింసిస్తున్న సౌలు కొరకు, ఈ సౌలు పెట్టే బాధల కొరకు దేవుని సహాయం కోరి అతని మారు మనసు కొరకు తప్పకుండా ఎక్కడో ప్రార్థనలు అయితే జరిగి ఉండొచ్చు అని నేనైతే నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. అందుకే ఇంత గొప్ప అద్భుతం జరిగింది. ప్రార్థనల ద్వారా జరిగే కార్యాలు ఊహించడానికి కూడా వీల్లేదు. అంటే దేవుడు చేయలేని ఏ కార్యం కూడా లేదు. ఒక వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అనుమానంతో కాకుండా విశ్వాసంతోనే ప్రార్థించాలి. అతను మారడం నీకు అసాధ్యం, కానీ
అది సర్వశక్తుడైన దేవునికి సాధ్యమే అని సంపూర్ణంగా నమ్మాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఇతడు సంఘాన్ని హింసించడానికి, స్త్రీలను పురుషులను మరి బెదిరిస్తూ వారిని హత్య చేయడానికి వెళ్తున్నాడు. ప్రధాన యాజకుని దగ్గర వెళ్తున్నాడు, మరి అనుమతి పొందుకుంటున్నాడు. అతడు ప్రయాణం చేయొచ్చు. దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. 3వ వచనం 9:3. సా ఎ బిగ్ లైట్ అన్నమాట. 1000 నామాల్లో ఒక నామము దేవునికి ఉంది కదా, ఏంటది? వెలుగు. ఇట్స్ అ లైట్ అంటే గొప్ప ప్రకాశమానమైన వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవు నా నేల హింసించున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వినెన్. ప్రభువా నువ్వెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించున్న యేసు. ఆయన యేసును ఎక్కడ హింసించినాడని, ఇతని నోటి నుండి ప్రభు అనే మాట ఎలాగొచ్చింది, ఇవన్నీ ఆలోచిస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. సౌలా సౌలా నువ్వు నా నేల హింసించున్నావు అనే స్వరం వింటున్నాడు. మరి స్వరము ప్రభుదని, ప్రభువును హింసిస్తున్నట్టు ప్రభు అంటున్నాడు, నీవు హింసించున్న యేసును. అంటే సంఘాన్ని ఎవరైతే బాధిస్తారో, సంఘము యేసు ప్రభు యొక్క శరీరానికే సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ మాట ప్రభు పలుకుతున్నాడు, నువ్వు సంఘాన్ని హింసిస్తున్నావు అంటే నన్నే హింసిస్తున్నావు. నీవు హింసించున్న యేసును లేచి పట్టణంలోకి వెళ్ళి అక్కడ నీవేమి చేయాలనో అది నీకు తెలియబడి. ఆయన 3 రోజులు చూపు లేక, అన్నపానము లేక ఆ దర్శనం యొక్క ప్రభావం చేత కుప్పకూలిపోయినాడు. అప్పుడు దేవుడు అననీయ అనే ఒక దైవజన్ని ఆయన దగ్గర వెళ్ళడం, ప్రార్థన చేయడం, కన్నుల నుండి పొరలు రాలిపోవడం, పరిశుద్ధాత్మతో అతను నింపబడడం, ప్రవచనం అతని నిమిత్తం. 15వ వచనం చూడండి. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. యాక్చువల్లీ పౌల్ ఈస్ కాల్డ్ ది అపోస్టల్ ఫర్ జెంటైల్స్. అన్యజనులకు అపోస్తలుడని పౌలుకు పేరు. అంటే ఆయన అన్యజనులకు సువార్త అందించినాడు. మిషనరీ దండయాత్రలు ఎన్నో చేసినాడు. మొదటి దండయాత్ర, 2వ దండయాత్ర, 3వ దండయాత్ర. ఆయన యాత్రల్లో అనేకమైన శ్రమలు పొందినాడు. శ్రమలు పెట్టేవాడు ప్రభు కొరకు శ్రమలు పొందుతున్నాడంటే అద్భుతంగా ఉంది కదా. మనుషులను హింసించేవాడు, చంపేవాడు, తానే ప్రభు కొరకు చనిపోవడానికి సిద్ధం కావడం, సంఘము కట్టబడు నిమిత్తము ఆయన శ్రమపడడం చాలా అద్భుతంగా ఉంది. మీరు 2 కొరింథీ 11వ అధ్యాయం చూడండి. తన సువార్త దండయాత్రలో ఆయన పడే బాధలు పడుతున్నాడు ప్రభు కొరకు. 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నాను. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయముల చెరసాల్లో ఉంటిని, అపరిమితమైన దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయముల ప్రయాణంలోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనములైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసంతోనూ కష్టంతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటేనే ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియుగాక సంఘములన్నింటిని గురించిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇంత మార్పా? శిలువకి ఇంత శక్తియా? యేసుప్రభు శిలువ మరణంలో ఉన్న మహత్యం ఎట్టిదా? అది శిలువ ధ్యానాల్లో మనం ధ్యానిస్తున్నాం. మనిషిని మార్చడానికి మానవునికి అసాధ్యమే. యూ కెనాట్ చేంజ్ ఎనీ పర్సన్ బై యువర్ ఓన్ స్ట్రెంగ్త్ ఆర్ పవర్, బట్ గాడ్ కెన్ చేంజ్ ద లైఫ్స్. దేవుడు జీవితాలను మార్చివేయగలడు.
హల్లెలూయా. మరి అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో మీరు చూడండి, ఆయన ఇంటింట బోధిస్తూ వెళ్ళినాడని. ఇక్కడ ఇంటింటికి వెళ్ళి హింసించినాడని అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఇంటింటికి వెళ్ళి స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వారిని హింసిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పే రీతిగా దేవుడు ఆయనను మార్చేసినాడు. అపోస్తల కార్యం 20 చూడండి. మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించు, దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచవలని యూదులకును గ్రీసు దేశస్తులకును ఎలాగో సాక్ష్యం ఇచ్చిండో ఇదంతయు మీకు తెలియం. పాత జీవితం చూడండి, 8వ అధ్యాయం, అపోస్తల కార్యం 8వ అధ్యాయము 3వ వచనం. సౌలైతే ఇంటింట వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. 20వ అధ్యాయంలో చూసినప్పుడు సౌలు పౌలుగా మారిపోయినాడు, అపోస్తలుగా మారిపోయినాడు. ఇంటింటికి వెళ్తున్నాడు. అక్కడేమో ఇంటింటికి వెళ్ళి సమర్పించినాడు, ఇక్కడ ఇంటింటికి వెళ్ళి సువార్తను అందిస్తున్నాడు. హల్లెలూయా. గొప్ప దేవుడు మనకున్నాడు. యేసు ప్రభు యొక్క ప్రభావము ఇట్టిదని మనము గమనించాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఆయన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు ఈ పత్రిక. 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను. హల్లెలూయా. ఎవరైనా ఇలా తగ్గించుకుంటారా? ఈ రోజుల్లో చూస్తే ఎన్ని పేర్లైనా ముందు వెనక పెట్టుకుంటారు. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా.
సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.